వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డిని ఇక ఎవరు పట్టించుకోవద్దని జగన్ ఆదేశాలు ఇచ్చినట్టుగా వైసీపీలో ప్రచారం జరుగుతుంది. అమరావతిపై ఆయన అత్యంత కీలకమైన ప్రకటన చేస్తే కనీసం సాక్షి పత్రికలో కూడా దాన్ని రాకుండా చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడా సజ్జల వార్తలు కనిపించలేదు. అయితే సజ్జల వ్యాఖ్యలు ఇతర మీడియాలో ప్రధానంగా ప్రసారం అవ్వడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో సజ్జల జగన్ చెప్పినట్టుగా కాకుండా సజ్జల చెప్పినట్టుగానే మాజీ సీఎం జగన్ రెడ్డి చేస్తారన్నట్టుగా మాట్లాడడం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలే సజ్జలకు మైనస్ గా మారినట్టుగా తెలుస్తుంది. ఇటీవలే అమరావతిలో ఒక పొలిటికల్ కాంక్లేవ్ ను వైసీపీ నేత సజ్జల ఏర్పాటు చేయించినట్టు తెలుస్తుంది. అయితే సైలెంట్గా ఏదేదో పెద్ద సంస్థ కాంక్లేవ్ అన్నట్టుగా ప్రచారం చేసి ప్యానెల్ మోడరేటర్లుగా కొంతమంది జర్నలిస్టులను పెట్టుకుని వారి ద్వారా నేతల్ని ఎంగేజ్ చేసుకున్నారు. అయితే జగన్ ఇలాంటి వాటికి రారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లి జగన్ తరపున అమరావతిపై కమెంట్స్ చేశారు. రూల్ చేస్తారు, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలో పునాదులు పెట్టి దానికి ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్ట్లు. అండ్ కాస్ట్ ఇక్కడ నుంచి రూల్ చేస్తారు, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. ఈయనేమో అది చేయకుండా పక్కన వేరే దానిలో పునాదులు పెట్టి దానికి ఏదో కొత్త బిల్డింగ్లు కట్టే దాని మీద ఆయన మోజు చూపుతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు, అవి ఆ కంపెనీస్కే. అంతకుముందు ఏ కంపెనీస్ నుంచి అయితే కిక్ బ్యాక్స్ వచ్చినాయని ఇది వచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వాళ్ళకి జరిగిందో ఆ కంపెనీస్కే మళ్ళీ అవి కట్టబెట్టారు కాంట్రాక్ట్లు. అండ్ కాస్ట్ ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, ఏం చేయదు అన్న అంశాలపై జగన్ క్లారిటీ ఇవ్వాలి. కానీ సజ్జల మాత్రం తాను చెప్పినట్టే జగన్ చేస్తాడన్న నమ్మకంతో అమరావతిపై కొన్ని కమెంట్స్ చేశాడు. అందులో సజ్జల మాటలు పూర్తిగా అమరావతికి జగన్ ఓటు వేసినట్టుగా ఉన్నాయి. అయితే సజ్జల కమెంట్స్ ఒక్కసారిగా మిస్ఫైర్ కావడంతో జగన్ రెడ్డి ఉలికి పడ్డారని ప్రచారం సాగుతుంది. అమరావతిపై ఆయన మాటల్ని ఎక్కడా తన మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ రానివ్వకుండా చూడాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆయనకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు సజ్జల వ్యవహారంపై జగన్ రెడ్డికి చాలా రోజులుగా అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన పార్టీలోకి వచ్చాకే అందరూ దూరమయ్యారన్న ఆరోపణలు గతంలోనే వ్యక్తమయ్యాయి. సగం మంది వైసీపీ నేతలు క్యాడర్ సజ్జలపై ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ పరిణామాల్లో సజ్జలను వదిలించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం అయితే సాగుతుంది. అందుకే ఆయనకు ప్రాధాన్యం తగ్గినట్టు సందేశం పంపారని చెబుతూ ఉన్నారు. మరో 6 నెలల్లో సజ్జలకు కూడా విజయసాయిరెడ్డికి పట్టిన గతే పట్టవచ్చని సంకేతాలు మాత్రం వైసీపీలో గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి.